ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు పొట్టు మినప్పప్పు బెల్లం యూస్ చేసి హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదరది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇది రోజు ఒక తింటే చాలు ఫ్రెండ్స్. రిచ్ ప్రోటీన్, రిచ్ కాల్షియం. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొట్టు మినప్పప్పు, ఇది 1/4 కప్పు పొట్టు మినప్పప్పు ఫ్రెండ్స్. ఇది నేను కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించి దోరగా ఫ్రై చేసుకోవాలా. ఇందులో ఫ్రై చేసేటప్పుడే ఫ్రెండ్స్ నేను 2 స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు లోపల వరకు బాగా కాలద్ది. చూడండి, నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఈ పొట్టు మినప్పప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. రిచ్ ప్రోటీన్ ఉంటుంది. నార్మల్ మినప్పప్పు సున్నుండల కన్నా ఈ విధంగా పొట్టు మినప్పప్పు సున్నుండలు హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలా. నేను ఇది బెల్లంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. పొట్టు మినప్పప్పు బెల్లం యూజ్ చేసి అప్పట్లో ఈ విధంగా పొట్టు మినప్పప్పుతోనే సున్నుండలు అనేది ప్రిపేర్ చేస్తారు. పొట్టు మినప్పప్పు అనేది మాకు ఆడపిల్లలకి పెడితే చాలా నడుముకి బలం ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటా ఉండాలా. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడన్నా బయట స్నాక్స్ పెట్టకుండా ఈ విధంగా ఇంట్లోనే మేము హెల్తీ అండ్ టేస్టీ. చూడండి, నేను 2 కప్పుల మినప్పప్పుకి 2 గడ్డల బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా సన్నగా తురుముకోవాలా. ఈ బెల్లంతో చేసుకుంటే టేస్ట్ మాకు బాగుంటుంది. పొట్టు మినప్పప్పు బెల్లం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం తురుముకోండి, కట్ చేసుకోండి. చక్కెరతో కన్నా బెల్లంతో చేసుకుంటేనే చాలా హెల్తీ ఫ్రెండ్స్. బెల్లంతో రిచ్ ఐరన్ ఉంటుంది, రిచ్ ప్రోటీన్ ఉంటుంది మినప్పప్పులో. ఈ విధంగా 2 కాంబినేషన్ సూపర్ హెల్తీ అండ్ టేస్టీ. చూడండి, నేను ఈ విధంగా సన్నగా తురుముకుంటున్నాను. ఈ విధంగా చాకు తీసుకొని ఈ విధంగా తురుము బెల్లం మొత్తం ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను. ఈ పప్పు కూడా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇది మేము ఇప్పుడు మిక్సీలో పట్టుకుందాం. ఇది మిక్సీలో పట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను మిక్సీలో పొడిలాగా కొట్టుకున్నాను. మీకు వీలైతే కొట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువేమనిపిస్తే మీకు బయట మిల్లు కన్నా వేయించుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం నేను ఒక ప్లేట్లో తీసుకొని సెకండ్ ట్రిప్ కూడా కొట్టుకుందాం. చూడండి, రెండోసారి కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది పొడిలాగా కొట్టుకోవాలా. చూడండి, ఇందులో నేను ఇందాక గ్రేట్ చేసుకున్న బెల్లం, ఈ బెల్లం కూడా ఇందులోనే వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసి పొడి కొట్టుకున్నాను. బెల్లం కూడా పొడి పొడిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక వెడల్పాటి గిన్నెలో ఉన్న కడాయిలో ఉన్న వేసుకోండి. లడ్డూలు కట్టడానికి మాకు బాగుంటుంది. ఈ విధంగా నేను వెడల్పాటి గిన్నెలో తీసుకున్నాను. చూడండి, మొత్తం నేను మిక్సీ పట్టేశాను. బెల్లం మొత్తం వేసేసి ఇప్పుడు నెయ్యి కాచుకొని నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే కరిగిపోయింది. ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళి ఆ పౌడర్లో వేసేస్తున్నాను. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ కొంచెం వేసి లడ్డూలు కట్టుకొని తర్వాత కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఒక గరిటె సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి, ఒక గరిటె పెట్టుకొని ఈ విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలా. నాకైతే స్వీట్నెస్ సరిపోయింది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా కొంచెం స్వీట్నెస్ నాకు తగ్గిపోయేటైతే మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇది షుగర్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను హెల్తీ టేస్టీ అండ్ హెల్తీగా చేయాలని నేను బెల్లంని యూజ్ చేసి చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మేము చేయి పెట్టుకోవాలా. లడ్డు కట్టి చూసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం తక్కువైతే మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొంచెం నెయ్యి పడుతుందని అనిపిస్తుంది నాకు.
ఈ మిగిలిన నెయ్యి యాడ్ చేసేస్తున్నాను. మొత్తం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి ఈ విధంగా మేము ఉండకట్టి చూసుకోవాలా. ఈ విధంగా ఉండకడితే మాకు కరెక్ట్గా సరిపోయినట్టు. కావాలంటే మీరు కొంచెం నెయ్యి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు కట్టుకోండి. మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకటిగా ఉండలు కట్టుకొని ఈ విధంగా పెట్టుకోండి. నేను చిన్న ఉండల్లాగే చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని మీరు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కానీ రోజుకు ఒక లడ్డు తింటే మీకు నడుముకి చాలా బలం, రిచ్ ప్రోటీన్, రిచ్ కాల్షియం, రిచ్ ఫైబర్ ఉంటుంది. ఈ విధమైన పొట్టు మినపప్పుతో లడ్డూలు చేసి పెట్టుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా రోజుకి ఒకటి తింటే మీకు చాలా హెల్తీ. చూడండి ఈ విధంగా నేను మొత్తం లడ్డూలు చుట్టుకుంటున్నాను. చూడండి కలర్ కూడా ఏ విధంగా ఉందో. ఇది నార్మల్ మినపప్పుతో చేసుకుంటే మాకు కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఈ కలర్ కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది. మీరు కావాలంటే ఇది సగం అది సగం వాడన్నా చేసుకోవచ్చు. ఇది హాఫ్ క్వాంటిటీ, పొట్టు మినపప్పు అయితే హాఫ్ క్వాంటిటీ, అది హాఫ్ క్వాంటిటీ వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా లడ్డూలు చూడండి ఈజీగా అవుతున్నాయి ఈ లడ్డూలు. ఇది ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు ఈ విధంగా చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఒకటి తింటే మాకు స్వీట్ తినాలన్న గ్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఆడపిల్లలకి మెచ్యూర్ అయినప్పుడు ఈ విధంగా లడ్డూలు చేసి కంపల్సరీ మాకు పెడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నడుముకి చాలా బలం. నేను లడ్డూలు మొత్తం చుట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మన సున్నుండలు మొత్తం ఈ విధంగా చుట్టుకున్నాను. మన సున్నుండలు మొత్తం రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది హెల్తీ అండ్ చాలా టేస్టీ ఫ్రెండ్స్. ఇది రోజుకు ఒకటి తింటే చాలు, నడుముకి చాలా బలం. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.